అమ్మయ్యా సైక్ శ్రావణి పోమా అనైతే అంటుండు మధు. హాయ్ భరత్ గుడ్ ఈవినింగ్ అని అయితే మధు చెప్తుంది. విజ్జు మా డాడీ వచ్చిండంటగా లంచ్కి సప్పి చూసావా నువ్వు? ఏమో నేను చూడలేదైతే. ఇప్పుడు వచ్చిండా ఆఫ్టర్నూన్ వచ్చిండా? మధు సైక్ పోరా అని అయితే అంటుంది. మీ తమ్ముడు అయితే మీ అన్న అయితే నాకు ఐడియా ఉంది కానీ డాడీ అంత ఐడియా లేదు విజ్జు. శ్రావణి ఏమైంది సైక్ అని అయితే చెప్తుంది. సైక్ మెసేజ్ డిలీట్ చేసిండు. మధు నేను తినలేదు సాయి అని అయితే చెప్తుంది. శ్రావణి ఓకే ఓకే సైక్ అని అయితే నవ్వుతుంది. సుప్రియా ఏమైంది సుప్రియా? అన్ని ఎమోజీస్ పెట్టినో. లైవ్లో అయితే 9 మెంబర్స్ ఉన్నారండి. హైడ్లో అయితే ఉండకురి, నాతో అయితే మాట్లాడండి. నితిన్ నేనైతే ఆఫ్టర్నూన్ కుక్క పిల్లలు కూడా చూపించిన తెలుసా. మా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి. బాగుంటాయి కుక్కలు, చాలా బాగుంటాయి. ఆఫ్టర్నూన్ అవి కూడా చూపించేసా. కుక్కలను చూపించిన, మా ఇంటి చుట్టుపక్కల ఇల్లులను చూపించిన. మళ్ళీ అదే టైంకు ఒక గెస్ట్ మంకీ వచ్చింది, దాన్ని చూపించిన. నువ్వే అన్నీ మిస్ అయిపోయాను. ఆఫ్టర్నూన్ నెట్ అయితే లేదబ్బా, ఎప్పుడైనా కట్ అవ్వచ్చు ఓకేనా. కట్ అయినప్పుడైతే ఎవరు ఫీల్ కాకండి. సైక్ శ్రావణి మ్యారేజ్ చేసుకుంటా అనేదో పెట్టిండు కానీ డిలీట్ చేసిండు. మధు నవ్వుతుంది. సాయి చరణ్ గారు మధు గారు ఎందుకు తినలేదు అని అయితే అడుగుతుండు. శ్రావణి హే నో అని అయితే చెప్తుంది. సాయి చరణ్ గారు స్వప్న గారు మరి మీరు ఎందుకు తినలేదు? నేనైతే ఈవినింగ్ తిన్నానండి. ఈవినింగ్ తిన్నదే కొంచెం ఫుల్ టైట్ అయిపోయింది. ఇంకా తర్వాత మా ఇంట్లో ఒక ఎదవ ఉండు, ఆ ఎదవతో కూర్చొని తింటాం మా తమ్ముడితోని. ఇద్దరం కూర్చొని కొట్టుకుంటూ తినేస్తే అదొక సరదాగా ఉంటుంది. మధు టేక్ కేర్ సైక్ అని అయితే చెప్తుంది. శ్రావణి సైక్ మెంటల్ ఉన్నా శ్రావణి కోపంతో అయితే చూస్తుంది. సాయి చరణ్ గారు మా ట్రైన్లో ఇంజన్ ఇవాళ ఫోటో తీశాను, అదే డీపీ పెట్టాను. అవునా ఓకే అండి. అదే డీపీ చేంజ్ అయింది, మీరేనా కాదని డౌట్. సైక్ ఏమైంది సైక్? నితిన్ మంకీని రోజు నీ లైవ్లో చూస్తున్నాంగా అబ్బా. రియల్ మంకీనబ్బా, మీరు చూసేది ఆర్టిఫిషియల్ మంకీ. ఈరోజు చూపించింది రియల్ మంకీ ఓకేనా. రియల్ మంకీని చూపించిన. శ్రావణి సాయికి ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతుంది. మధు అవునా నేను పబ్జి అనుకున్నా సాయి అని అయితే చెప్తుంది. సైక్ తింటున్నా. ఎవరా నీ ఫ్రెండ్? చూడండి ఆకలి మా పంది. హలో హాయ్ ఫ్రెండ్స్. ఇగో మనందరం ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీలో ఏం చేయాలి తెలుసా? ఒక్కొక్కరం 1000 రూపాయలు అడగాలి 100%. లేకపోతే నీకు ఒకటి తెలుసా, మా అక్కకి సూసైడ్ ప్లాన్ ఎట్లా చేసుకోవాలో కూడా తెలుసు మంచిగా. ఆల్రెడీ పోయి కూడా 3 సంవత్సరాలు అయ్యేది. లేకపోతే పోయి కూడా 3 సంవత్సరాలు అయ్యేది ఈ పాటికల్లా. మాక మొన్న మంచిగా చెప్తుంది. ఫ్యాన్ ఇలాంటి ఏమైనా ఐడియా ఉందా? కాదు ఏమి మన నన్ను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? అమ్మా తమ్ములతో పెట్టుకోవద్దబ్బా, అందుకే లే డాడీ ఎద్దవా. ఓకే 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 సైక్ అని అయితే చెప్తుంది. రాజేంద్ర గారు హాయ్ అండి, వెల్కమ్ టు ఇవ్వండి. సైక్ అని అయితే చెప్తుంది. రాజేంద్ర గారు హాయ్ అండి, వెల్కమ్ టు ఇవ్వండి.